2 BHK ఫ్లాట్ కొనాలంటే మినిమం 45 నుంచి 55 లక్షలు. తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం 20 లక్షలకే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ విత్ ఎమ్యూనిటీస్తో ఫ్లాట్ అందిస్తుంది అనంతరాజ్ ఆశ్రయ్ 2. ఏమేం ప్రొవైడ్ చేస్తున్నారు సార్ లోపల? పిల్లలకి గేమ్స్, జిమ్, ఇండోర్ గేమ్స్, రెస్టారెంట్, ఫంక్షన్ హాల్, ఆల్మోస్ట్ 1 acre ల్యాండ్స్కేప్ గార్డెన్ ఇవన్నీ ఇస్తున్నామండి. టెంపుల్ కూడా. సరదాగా బయటకు వచ్చి బాల్కనీ నుంచి చూస్తే ఆ 7 కొండలు కూడా కనిపించేస్తాయేమో. 7 కొండలు ఏమండి, తిరుమల లైటింగ్ కూడా కనపడుతుందండి ఈవినింగ్ టైమ్స్ అయితే. ఓకే, చాలా బాగుంటుంది. సో అన్ని ఈస్ట్ వెస్టా? ఈస్ట్, వెస్ట్, నార్త్. ఈ 20 lakhs లో ఒక 2 to 3 lakhs కట్టేస్తే మిగతాదంతా బ్యాంక్ లోన్ వచ్చేస్తుందా, లేకపోతే మొత్తం బ్యాంక్ లోన్ వచ్చేస్తుందా? క్యాష్ కట్టాలా, ఎట్లా ఇది? 2 lakhs బుకింగ్ అడ్వాన్స్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఇంట్రెస్ట్ ఫ్రీ ఇన్స్టాల్మెంట్స్, అంటే వడ్డీ లేని ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ మంది? రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్ అండి. జూన్ 2027 హ్యాండ్ ఓవర్ చేస్తాం. రెంటల్ ఎంత వస్తుందండి అక్కడ? మల్టీనేషనల్ కంపెనీస్ అయిన TCL, డిక్సాన్, సెల్కాన్ ఈ కంపెనీల మధ్యలో ఉంది కాబట్టి ఎంప్లాయీస్ ఫర్ దెమ్ ఇట్స్ ఎ వాక్ టు వర్క్ ప్లేస్ అండి. కాబట్టి మంచి రెంటల్ ఇన్కమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మోడల్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసామండి. ఆ మోడల్ హౌస్ లో కన్స్ట్రక్ట్ చేసిన మెటీరియల్, యూజ్ చేసిన మెటీరియల్స్ మిగతా అన్ని హౌస్లకు అప్లై చేస్తాం. తిరుపతి అంటే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది వాళ్ళకి. అలాంటి పుణ్యక్షేత్రంలో హ్యాపీగా వెళ్ళిన 2-3 days ఉండటానికి ఫ్యామిలీ అంతా మంచి స్క్వేర్ ఫీట్ రేంజ్ లో తక్కువ బడ్జెట్ లో అనంతరాజ్ ఆశ్రయ్ 2 వాళ్ళు ఎయిర్పోర్ట్ పక్కనే మీరు ఫ్లైట్ దిగేసి ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు నడుచుకుంటా. హ్యాపీగా 2 days ఉండే వాళ్ళకైతే మంచి లొకేషన్ లో మంచి ఫ్లాట్ అందిస్తున్నారు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సింపుల్గా సోది సుత్తు లేకుండా డైరెక్ట్ మ్యాటర్కి వచ్చేస్తాను. 20 లక్షలకే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్. నిజంగా వినటానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ ఇది మాత్రం నిజం. కానీ ఈరోజు ఒక హైదరాబాద్లోనే కాదు, చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ చిన్న చిన్న టౌన్స్లో కూడా ఒక 2 BHK ఫ్లాట్ కొనాలంటే మినిమం 45 నుంచి 55 లక్షలు. అలాంటిది తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం. ప్రతి ఒక్కళ్ళు కూడా సంవత్సరానికి ఒక 5 నుంచి 6 సార్లు ఫ్యామిలీతో వెళ్ళొచ్చే ఒక పుణ్యక్షేత్రం. భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా తిరుపతి పుణ్యక్షేత్రం అంటే అవకాశం వచ్చిందంటే వెళ్ళేసి వద్దాం అనుకునే వాళ్ళు చాలామంది. అలాంటి పుణ్యక్షేత్రంలో ఈరోజు చూస్తే ఏ హోటల్లో అయినా కానీ మినిమం పర్ డే 20 నుంచి 30 వేలు, సీజన్లో అయితే 50-60 వేలు కూడా ఉన్నాయి. అలాంటి తిరుపతిలో కేవలం 20 లక్షల రూపాయలకే విత్ ఎమ్యూనిటీస్తో ఫ్లాట్ అందిస్తుంది అనంతరాజ్ ఆశ్రయ్ 2. నిజంగా చాలా గొప్ప అవకాశం, ఎవ్వరూ మిస్ అవ్వకూడదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భక్తుడికి ఇది మంచి సదవకాశం. అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, దుబాయ్లో ఉన్న, తిరుపతి వచ్చామంటే 4 రోజులు సరదాగా మా ఇంట్లో ఉండి అన్ని పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుందాం అనుకునే వాళ్ళకి మిస్ అవ్వకుండా ఈ ఫ్లాట్స్ అనేది చాలా తక్కువ రేటుకి అందిస్తున్నారు. సో ఆ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఇంకా ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. జై గోవింద అండి. సో పసుపులేటి శివప్రసాద్ గారు. మీ పసుపులేటి శివప్రసాద్, అనంతరాజ్ ఆశ్రయ్ 2 తిరుపతి. సూపర్. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి అవకాశాన్ని ఇస్తున్నందుకు. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఇవాళ రేపు తిరుపతి లాంటి టౌన్లో కూడా 50-60 లక్షలు లేని ఇల్లు లేదు. అలాంటిది మీరు 20 లక్షల రూపాయలకి ఇల్లు అందిస్తున్నారు. అండ్ అమ్యూనిటీస్, క్లబ్ హౌస్, అన్ని రకాల స్పెషలిటీస్తో. నిజంగా ఎలా సాధ్యపడింది? అంటే బిజినెస్ చేద్దాం అనుకోలేదా మీరు? సామాన్యుడికి ఇల్లు ఇద్దాం అనుకున్నారా? జై గోవింద గర్ నిర్మాణ్ లిమిటెడ్ అనేది అనంతరాజ్ లిమిటెడ్లో పార్ట్ అండి. ఇది 1969 ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. 57 years అనుభవం ఉన్న కంపెనీ. మేము హై రైజ్ అపార్ట్మెంట్స్, విల్లాసు, హాస్పిటాలిటీ రిసార్ట్స్, రియల్ ఎస్టేట్ వెంచర్స్, డేటా సెంటర్స్ ఇవన్నీ కట్టిన అనుభవం ఉన్న కంపెనీ అండి. టాప్ 8th పొజిషన్ ఇన్ ఇండియా. అందరికల్లా అందమైన సొంతిల్లు. ఆ సొంతింటి కళను నెరవేరుస్తామని మేము తిరుపతిలో ఒక అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టు, బిగ్గెస్ట్ ఇన్ ఏపీ స్టార్ట్ చేయడం జరిగింది. 10 acres. అదే అనంతరాజ్ ఆశ్రయ్ 2 అండి. మేము 1848 2 BHK హౌసెస్ ప్లాన్ చేస్తున్నాం.
ఓకే. బికాస్ ఆఫ్ ఇట్స్ హ్యూజ్ నేచర్, ఇంత పెద్ద బాహుబలి ప్రాజెక్ట్ లాగా. కాబట్టి మాకైతే ఏ ప్రైజెస్ అయితే తగ్గుతాయో ఆ బెనిఫిట్ మా కస్టమర్లకు, ఆ దేవదేవుడి భక్తులకు ఇద్దామని కోరికతోటి ఈ 20 lakhs మేము 2 BHK. కానీ శివప్రసాద్ గారు, అందరికి తెలియంది ఏంటంటే హైదరాబాద్ లో ఉన్న కాస్ట్ ఉంది, ల్యాండ్ కాస్ట్ తిరుపతిలో, అక్కడ అంకణాలు అంటారు. అవును, అంకణం అంటారు. అంకణం కాస్ట్ స్టార్టింగ్ నాకు తెలిసి 10 లక్షల నుంచి అక్కడ కూడా 50-60 లక్షల దాకా కూడా ఉన్నాయి. అవును, ఎక్కడ కపిల్ తీర్థం పోయే వరకు కూడా. ఎస్. అలాంటిది 20 లక్షల రూపాయల కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుపతి మొత్తం ఎగబడి ఉంటారు అక్కడ. మాలాంటి వాళ్ళమే ఆ రేట్ చెప్తే టెంప్ట్ అయిపోతున్నాం, ఎప్పుడెప్పుడు ప్రాజెక్ట్ చూద్దాం, ఎప్పుడెప్పుడు కొనేద్దాం, ఎప్పుడెప్పుడు ప్రాజెక్ట్ చూద్దాం. అందుకే నేను తిరుపతి ఆల్మోస్ట్ నెలకు ఒకసారి వస్తా దర్శనానికి, 2 months కన్నా ఒకసారి వస్తా. నేను ఎప్పుడు వచ్చినప్పుడల్లా హోటల్లో నేను ఆల్మోస్ట్ ఒక 60 నుంచి 70 వేలు ఖర్చు పెడుతున్నానండి. అబ్బా, అట్లయితే సంవత్సరానికి ఎంత అవుతుంది? 7-8 లక్షలు అవుతుంది. ఎస్. నాకు 2 yearsలో హోటల్కి అయ్యే ఖర్చు మీ దాంట్లో సొంత ఫ్లాట్ వస్తుంది, సొంత గెస్ట్ హౌస్ వస్తుంది మీకు. అవును, నేను వెళ్ళినప్పుడు ఉండొచ్చు, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, నా వెల్ విషెస్ ఎవరు వెళ్ళినా కానీ హ్యాపీగా ఉండొచ్చు. అక్కడ ఉండి మళ్ళీ పొద్దున్నే శ్రీకాళహస్తి చూసుకోవచ్చు, అక్కడ ఉండి మళ్ళీ పొద్దున్నే కాణిపాకం చూసుకోవచ్చు, అక్కడ ఉండి పొద్దున్నే మళ్ళీ గోల్డెన్ టెంపుల్ రాయవేలూరు అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడ ఉండి చుట్టుపక్కల ఉన్నాయని చూడొచ్చు. అందరూ దర్శనం చేసుకొని డైరెక్ట్ ఫ్లైట్కి ఎందుకు వచ్చేస్తారు, డైరెక్ట్ బస్ ఎందుకు ఎక్కేస్తారు అంటే, అమ్మో చాలా కాస్ట్లు ఉంటాయి, పైన ఏమో రూమ్ దొరకదు. వీటన్నిటికీ యూజ్ అవుతుంది కదా అని ఫస్ట్ నాకు అనిపించిందండి. నేను ఎందుకు కొనుక్కోకూడదు అనిపించింది. ఖచ్చితంగా మీరు మా కస్టమర్, మీకు గెస్ట్ హౌస్ లాగంటే మంచి ఫ్లాట్ని పెడతాం డెఫినెట్గా అండి. కానీ ఎలా పాసిబుల్ అయింది సార్ అంటే చాలామంది అనుకుంటారు ఇంత తక్కువ రేటు కదా, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏమైనా తగ్గిద్దేమో, లేకపోతే 4 గోడలు ఇచ్చేస్తారేమో, లేకపోతే ఏం ఎమ్యూనిటీస్ ఉండవేమో, లేకపోతే ఎక్కడో లోపలికి ఒక 10-15 కిలోమీటర్ల లోపలికి ఉంటుందేమో అన్న ఫీలింగ్ ఉంటుంది అందరికి. కానీ మీరు పక్కా ఎయిర్పోర్ట్కి 2 minutes జస్ట్ వాక్ డిస్టెన్సే, ట్రాలీ తీసుకొని వెళ్ళిపోవచ్చు, ట్రాలీ తీసుకొని ఇంట్లో. ఎలా పాసిబుల్ అయింది సార్ అసలు మీ కంపెనీకి? వీ బాట్ ల్యాండ్ ఫ్రమ్ APIIC. సో మాకు కాబట్టి కొద్దిగా తక్కువ ప్రైస్కే వచ్చింది. బట్ ఇప్పుడు ల్యాండ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది అక్కడ, ఓకే, వెరీ వెరీ హై రేట్స్లో ఉంది. సో అదొక రీజన్ అండి. ప్లస్ క్వాలిటీ పరంగా చూస్తే ది బెస్ట్ క్వాలిటీ. మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ తిరుపతిలో జరుగుతున్నాయి విజిట్ చేస్తే, కస్టమర్లు చాలా తెలివైన వాడండి, 4-5 ప్రాజెక్టులు చూసుకొని మన ప్రాజెక్ట్ దగ్గరికి వస్తారు. ఎందుకంటే డెసిషన్ ఇక్కడ తీసుకోవాలనుకుంటారు, కానీ కంపారిజన్ కోసం 4-5 ప్రాజెక్ట్ చూసుకొని వస్తారు. సో వచ్చిన తర్వాత, సార్ మీ పిల్లర్స్ ఏం సార్ ఇంత పెద్దగా ఉన్నాయి, ఇంత స్ట్రాంగ్ ఉన్నాయి అని వాళ్ళే చెప్తున్నారు, మేము చెప్పాల్సిన పని, మా కస్టమర్లే. అప్పుడెప్పుడో శ్రీకృష్ణదేవరాయల కాలంలో సరిగమ పదనిసలు పలికేటువంటి స్తంభాలు, మా పిల్లర్స్ అయితే క్వాలిటీ గురించి అవే మాట్లాడతాయి, మేము మాట్లాడాల్సిన పని. సో అంటే ఎన్ని ఫ్లోర్స్ ఉంది సార్? హై రేజ్ మరి కాదు కదా? అంటే 7 కొండలకు సింబాలిక్గా 7 floors పెట్టాము. సూపర్ అండి. నేను ఇంత తక్కువ రేట్కి అమ్ముతుంటే 15-20 floors అయిపోయారేమో అనుకున్నాను. లేదండి, 7 floors, 7 కొండలు. 7 కొండలండి. మంచి అంటే మాకు అవసరం లేదండి క్వాలిటీ లేని కన్స్ట్రక్షన్ చేయాల్సిన, బికాజ్ వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ విల్ అండి. టాప్ 8 పొజిషన్ అంటేనే మీరు చూసుకోండి ఇండియాలో. కాబట్టి నాణ్యతలో ఎక్కడా కాంప్రమైజ్ కాము. మాకు ఇల్లు ఒక్కటే కాదు, ఒక అందమైన లైఫ్ స్టైల్ కూడా అందించాలి. ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకి ఒక లైఫ్ స్టైల్. పిల్లలు ఉన్నారు, ఇప్పుడు స్కూల్స్లో ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ లేవు. యువకులు ఉన్నారు, ఈవినింగ్ నైట్ 9 వరకు ఆఫీస్ వర్క్, ఇప్పుడు నైట్ 9 అవుతుంది కాబట్టి వాళ్ళు బిజీగా ఉంటారు. వాళ్ళ కోసం జిమ్, ఇండోర్ గేమ్స్. ఓల్డేజ్ పీపుల్ ఉన్నారు, బయటికి కదలలేక 4 గోడల మధ్య నలిగిపోతున్నారు. వాళ్ళు హ్యాపీగా పార్కులో వచ్చి విశ్రాంతి తీసుకోవచ్చు, టెంపుల్కి వెళ్ళి హ్యాపీగా దేవుని సమక్షంలో కూర్చోవచ్చు కొద్దిసేపు. సో వాళ్లకు అందమైన లైఫ్ స్టైల్ ఇవ్వాలి అనే ఒక దీంతో ఇంటితో పాటు కేవలం 20 లక్షలకే మేము క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ కూడా అందిస్తున్నామండి. విత్ 20 lakhs లోనే 20 lakhs ఈ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా. ఏమేం ప్రొవైడ్ చేస్తున్నారు సార్ లోపల పిల్లలకి? గేమ్స్, జిమ్, ఇండోర్ గేమ్స్, రెస్టారెంట్, ఫంక్షన్ హాలు, ఓకే, ఆల్మోస్ట్ 1 acre ల్యాండ్స్కేప్ గార్డెన్, ఇవన్నీ ఇస్తున్నామండి. టెంపుల్ కూడా. ఓకే. సో సరదాగా బయటకు వచ్చి బాల్కనీ నుంచి చూస్తే ఆ 7 కొండలు కూడా కనిపించేస్తాయేమో.
ఏడుకొండలు ఏమండి, తిరుమల లైటింగ్ కూడా కనపడుతుందండి ఈవినింగ్ టైమ్స్ అయితే. ఓకే. చాలా బాగుంటుంది. చాలా తక్కువ పడుతుంది కదండి. ఎంత స్క్వేర్ ఫీట్ ఈచ్ ఫ్లాట్? స్క్వేర్ ఫీట్ వచ్చి 637.4 SFT ఉంటుందండి. ఆల్మోస్ట్ 3200 పర్ SFT పడుతుందండి. ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అంతే. అంతే. ఇవాళ ఏంటంటే 2000-2500 లేనిది రాదు కదండి. రాదు. ఒక 500 పెట్టుకొని మార్జిన్ అమ్మేస్తున్నారు అంతే. వితౌట్ కాంప్రమైజింగ్ ద క్వాలిటీ అండి. ఖచ్చితంగా వాళ్ళు సైట్ విజిట్ చేసి చెక్ చేసుకొని హ్యాపీగా తీసుకోవచ్చు. సో అన్ని ఈస్ట్ వెస్టా? ఈస్ట్ వెస్ట్ నార్త్. ఎక్కువ ఎలాంటి విజిట్స్ ఎక్కువ వస్తున్నారు సార్? ఎన్ఆర్ఐ వాళ్ళు ఎక్కువ వస్తున్నారా, మన తెలుగు వాళ్ళు ఎక్కువ వస్తున్నారా? మేము అందరికల్లా అందమైన సొంత ఇల్లు అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేసామండి. కానీ ఆ దేవదేవుని క్షేత్రం అది, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది కదా. సో ప్రపంచ నలుమూలల నుంచి ఆ భక్తులందరూ తీసుకుంటున్నారని ఆల్రెడీ మాకు 700 కస్టమర్స్ ఉన్నారు త్రూఅవుట్ ది వరల్డ్ అండి. త్రూఅవుట్ ది వరల్డ్. ఎక్కువ కాల్స్ అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ వాళ్ళు కూడా వస్తున్నారండి. కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులకు హ్యాపీగా వాళ్ళు దేవుని సన్నిధిలో ఉంటారని వాళ్ళ గిఫ్ట్గా ఇస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు హాయిగా మనం పుణ్యక్షేత్రంలో ఉన్నామనే ఫీలింగ్, ఆ అనుభూతితోనే వాళ్ళు ఉండగలుగుతున్నారు. సో ఎందుకంటే ఇప్పుడు ఒకరు లేక ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు అబ్రాడ్లో ఉన్నారు, తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు. వాళ్ళని చూసుకోవాలంటే ఆ చుట్టుపక్కల విలేజెస్లో వాటి కంటే తిరుపతి ఎయిర్పోర్ట్ ఎదురుగా హాస్పిటల్స్ ప్లస్ మంచి అప్రోచ్ 6 ట్రాక్ అప్రోచ్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కావాల్సిన లైఫ్ స్టైల్ అందిస్తున్నాము. వాళ్ళని హ్యాపీగా వాళ్ళకు విల్లా కట్టిస్తే ఎలాంటి వాళ్ళకి ఏం ఉపయోగము, మంచి ఫెసిలిటీస్, ఒక ముచ్చటైన హౌస్ కావాలి. చుట్టుపక్కల కిందకు వస్తే ఒక 10 మంది కనపడతారు. వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. హ్యాపీగా చక్కగా మాట్లాడుకోవచ్చు. ఓకే. కంపెనీనే అండి ఇంపార్టెంట్. సూపర్ అండి. కానీ శివప్రసాద్ గారు ఈ 20 lakhs అని చెప్పారు కదా, ఈ 20 lakhsలో ఒక 2 to 3 lakhs కట్టేస్తే మిగతాదంతా బ్యాంక్ లోన్ వచ్చేస్తుందా, లేకపోతే మొత్తం బ్యాంక్ లోన్ వచ్చేస్తుందా, క్యాష్ కట్టాలా, ఎట్లా ఇది? ఈ 20 lakhs కూడా మనము ఒకేసారి కట్టాల్సిన పని లేదండి. మేము వీఆర్ ఆఫరింగ్ 2 plans అండి, పేమెంట్ ప్లాన్స్. ఒక పేమెంట్ ప్లాన్లో 10% ఆఫ్ ది అమౌంట్ బుకింగ్ అడ్వాన్స్, అంటే 2 lakhs బుకింగ్ అడ్వాన్స్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఇంట్రెస్ట్ ఫ్రీ ఇన్స్టాల్మెంట్స్, అంటే వడ్డీ లేని ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు అండి. వడ్డీ లేని ఇన్స్టాల్మెంట్స్ ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యేంత వరకు యాజ్ పర్ ది గ్రోత్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ దే హ్యావ్ టు పే ది పేమెంట్స్. ఒక్కొక్క వర్క్ ఫినిష్ అవుతూ ఉంటే ఇంత అమౌంట్స్ అని కట్టుకుంటూ హ్యాపీగా. ఎప్పుడు హ్యాండ్ ఓవర్ మంది ఇది? ఇట్స్ ఏ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్ అండి. June 2027కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అంటే ఇంకొక 1 year టైం ఉంది. 1 year టైం ఉంది. సో మనం ఎవ్రీ 2 monthsకి ఒక 1 lakh కూడా కట్టుకోవచ్చు. అలా కట్టు, లేదంటే లోన్కి వెళ్ళిపోవచ్చు. లోన్కు సెకండ్ ప్లాన్ వచ్చి లోన్ అండి. LIC HFL తోటి అయ్యప్ ఉంది. వాళ్ళు వెరీ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.5%కి ఇస్తున్నారు. వాళ్ళు డౌన్ పేమెంట్ పే చేసిన తర్వాత EMI 11,000తో స్టార్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ ఈక్వల్ టు రెంటల్ ఇన్కమ్. ఓకే. రెంటల్ ఇన్కమ్. సో రెంటల్ ఇన్కమ్ EMIకి వెళ్ళిపోయినా 2 lakhsకు మనకు హౌస్ వస్తుంది. రెంటల్ ఎంత వస్తుందండి అక్కడ? బికాజ్ ఇట్ ఈస్ మల్టీనేషనల్ కంపెనీస్ అయిన TCL, Dixon, Selcon ఈ కంపెనీల మధ్యలో ఉంది కాబట్టి ఎంప్లాయీస్ ఫర్ దెమ్ ఇట్స్ ఎ వాక్ టు వర్క్ ప్లేస్ అండి. ఓకే. వాక్ టు వర్క్ ప్లేస్ కాబట్టి మంచి రెంటల్ ఇన్కమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్లస్ ఆ కంపెనీలకు గెస్ట్ హౌస్లుగా కొంతమంది పెట్టుకునే ఛాన్స్ ఉంది. సో మంచి రెంటల్స్ వస్తాయి. 10-15 వేలు 10,000 గ్యారంటీకి ఇవ్వచ్చు. 10,000. ఓకే. సో గ్రేట్ కదా. 10 లక్షలు లోన్ పెట్టుకున్నా దాని EMI దానికి వెళ్ళిపోతుంది. 10 లక్షలు క్యాష్ పెట్టుకోవచ్చు. అంతే. లేదనుకుంటే కూడా మొత్తం 18 lakhs దాకా లోన్ వస్తుంది. 90% లోన్ వస్తుంది. 90% లోన్ వస్తుంది. ఓ బాగుంది సార్. అసలుకి అంటే ఆఫర్ విన్నాం కానీ ఇది బంపర్ ఆఫర్. మొత్తం ఎంప్లాయీస్ కొనేసుకుంటారు మా ఎంప్లాయీస్. కానీ ఇప్పుడు 20 lakhs అనగానే కొంతమందికి ఏం డౌట్ వస్తుందంటే, ఇదేంటి చాలా చీప్ క్వాలిటీ ఇస్తారు, లోపల ఏం డోర్స్ ఇవ్వరు, క్వాలిటీ తక్కువ ఉంటుంది, లేకపోతే విండోస్ సరిగా ఇవ్వరు, అండ్ ప్లాస్టింగ్ సరిగా చేయరు, పుట్టి సరిగా పెట్టరు, పెయింటింగ్ సరిగా వేయరు, ఇలాంటి డౌట్లు కూడా వస్తుంటాయి కదా. సో మీరు అది ఎలా మీరు ఓవర్కమ్ చేస్తారు? అంటే కస్టమర్స్ను మనము ఖచ్చితంగా తిరుపతికి రండి, మేము సైట్ విజిట్కు మేమే పిలుచుకొని వెళ్తాము. ఆ సైట్లో మనకు ఒక మోడల్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసామండి. ఓకే. సో ఆ మోడల్ హౌస్లో కన్స్ట్రక్ట్ చేసిన మెటీరియల్, యూజ్ చేసిన మెటీరియల్సే
మిగతా అన్ని హౌసులకు అప్లై చేస్తాం. Okay. కాబట్టి దే కెన్ చెక్ ద క్వాలిటీ. Hmm. మేము ఏమి ఇస్తున్నామో వాళ్ళకి ప్రత్యక్షంగా చూపిస్తున్నాం, వాళ్ళకి నచ్చితేనే తీసుకుంటున్నారు. కాబట్టి ఆ ఏమి ఎలా ఉంటాయి మెటీరియల్స్, ఏం వాడతాం అనేది కూడా విత్ స్పెసిఫికేషన్స్ వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఓకే, వెళ్దాం పదండి అసలు తిరుపతి అర్జెంటుగా. రండి, ఇప్పుడే వెళ్ళిపోతాం మధ్యాహ్నం ఫ్లైట్కి. కాదు సార్, ఇప్పుడు నాకెంతకి ఇస్తారు? మీరు తీసుకుంటే లైవ్ లో అడుగుతుందా? మీరు తీసుకుంటే అంతకన్నా భాగ్యమా, ఖచ్చితంగా మీకు ఇస్తాం. మీరు ఎంత పే చేస్తారో అంత పే. నేను కొనాలంటే చాలా మంది కొంటారు సార్. అదే అదే దట్టు బిజినెస్ లాజికే. అపార్ట్ ఫ్రమ్ ద జోక్స్ ఇవన్నీ అంటే ఇప్పుడు డెఫినెట్ గా ఉంటుంది కదా సార్. ఇప్పుడు డివోటీస్ చాలా మంది కొంటారు కదా. అవునండి, తిరుపతి రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉంటారు. అంటే వాళ్ళు కూడా కోరుకునేది ఏంటంటే వచ్చినప్పుడు ప్రశాంతంగా మనం లాక్ తీసుకొని మనం వెళ్ళిపోయామా, హ్యాపీగా ఒక 2 days ఉన్నా కానీ కుక్ చేసుకోవచ్చు. మనకు టెన్షన్ లేదు, ఈ రోజు దర్శనం కాలేదు, దొరకలేదు, రేపటికి హ్యాపీగా ఉందాం, వెయిట్ చేద్దాం. భయపడతారు రూమ్ రెంట్ అవుతుంది, రూమ్ రెంట్ అవుతుందేమో, ఇవన్నీ అవసరం లేదు. హ్యాపీగా దే కెన్ స్టే 1 or 2 days. అసలు తిరుపతి అంటేనే చుట్టుపక్కల చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి. కాళహస్తి, కాణిపాకము, నారాయణవనము, ఇలాంటి ప్లేస్లు. హ్యాపీగా వచ్చినప్పుడు వాళ్ళు రిలాక్స్ కోసం వస్తారు. ఒక 3-4 days ఉంటే చాలా బాగుంటుంది. అవును. సో ఆ తిరుమల విలువ తెలిసిన వాళ్ళకు మా ప్రాజెక్ట్ అర్థమవుతుంది. హాట్ కేక్ లాగా అయిపోతున్నాయి కూడా. కానీ ఇంకొకటి సార్, ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళే కొనుక్కుంటారు, ఎందుకంటే వాళ్ళతో పాటు వాళ్ళ హెల్పర్స్ వస్తారు. ఒక డ్రైవరు, కిడ్స్ ఉంటే కిడ్స్ కి హెల్పర్స్, కేర్ టేకర్స్ వాళ్ళు వస్తారు. హ్యాపీగా వీళ్ళు ఒక బెడ్రూమ్ లో ఉండొచ్చు, వీళ్ళు హెల్పర్స్ కూడా ఒక బెడ్రూమ్ లో ఉండొచ్చు. వాళ్ళే కుక్ చేస్తారు, హ్యాపీగా హాల్లో ఒక టీవీ పెట్టుకోవచ్చు. ఒక 2 days 3 days కాదు 5 days ఉన్న ప్రాబ్లం లేదు వాళ్ళు. సో అన్ని లాక్లు వేసి ఉంటాయి, అన్ని వచ్చినప్పుడు ఓపెన్ చేసుకోవటం. దేవుని కోసం మీకు తెలియనిది ఏముందండి, 10,000 రూపాయలు శ్రీవాణి టికెట్ సాయంత్రం వరకు ఉండి మిగిలిపోయేటివి. అవును, ఫస్ట్లో. తర్వాత కొన్నాళ్ళకే ఆఫ్టర్నూన్లో అయిపోయేటివి. తర్వాత ఇచ్చిన 10 నిమిషాల్లో అయిపోతున్నాయి. స్వామి మహిమ అలా ఉంది. సో ఆ దేవదేవుని భక్తులు వాళ్ళే వెతుక్కుంటూ వస్తున్నారు. ఓకే, డెఫినెట్గా నేనైతే తీసుకుంటాను సార్. నేను రెగ్యులర్ డివోటీ వెంకటేశ్వర స్వామికి అండ్ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ కూడా డెఫినెట్గా ఉంటే అది ఆ ఫీల్ వేరు. మన సొంతది మనది. వాడు 12 కాల్ చేసేస్తాడు సార్, వాడికి వివిఐపి అట్లా ఏమి ఉండదు సార్. 12 అయిపోయింది, చెక్అవుట్ టైం అయింది అంటాడు. ఇంకొక 1 hour కంటిన్యూ చేయండి అమ్మా వెళ్తామంటే, లేదు సార్ కింద వెయిట్ చేస్తున్నారు, వేరే గెస్ట్ వచ్చున్నారు, రూమ్స్ లేవు, బుకింగ్ అయిపోయింది మొత్తం అంటారు. చెప్పాలంటే మేము ఉండే హోటల్స్ కి మీరు కట్టే ప్రాజెక్ట్ కి హార్డ్లీ 10 to 12 kilometers అంతే. అది కాక రోడ్స్ బాగా వచ్చేసినాయి, 6 track రోడ్స్. అసలు మీకు ట్రాఫిక్ జామ్ అనేది ఉండదు. 10 to 12 minutes అంతే, అంతకన్నా ఇంకేం లేదు. శ్రీకాళహస్తి వరకు రోడ్డు బాగా వేసాడు ఇప్పుడు. ఎస్, చాలా బాగుంది రోడ్డు కూడా. అవునండి, 6 track నాయుడుపేట అప్ టు చెన్నై, ఇటువైపు అమరావతి, అన్ని 6 track తిరుపతిలో. అవును. శివప్రసాద్ గారు, అంటే మీ ప్రాజెక్టు ఈరోజు మనం కొనుక్కుంటే మాకు లాభం అనేది కాకుండా, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళకి ఒక 15-16 ఏజ్ వచ్చేలోపు చాలా ప్లాన్స్ చేస్తారు పేరెంట్స్. ఇన్సూరెన్స్లు కడతాము, లేకపోతే ఎక్కడైనా మ్యూచువల్ ఫండ్స్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటాము, రకరకాలుగా చేస్తాము. కానీ వాటిల్లో నాకు తెలిసి 50 పైసలు 60 పైసలు అంతకన్నా ఎక్కువ ఇవ్వడు, అంతకన్నా ఎక్కువ ఉండదు. మనం ఊరికి ఏంటంటే సేవింగ్స్ లేకపోతే కష్టం అని దాచిపెడతాం పిల్లలకి. అండ్ ఇంకొకటి, రియల్ ఎస్టేట్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దామంటే భయం. 1కి 10 రిజిస్ట్రేషన్లు అయ్యి ఉంటాయి, అది చివరికి మనకు వచ్చిద్దో రాదో, మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగాలి, అదొక గోల. అంటే ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ కూడా ఆలోచిస్తుంటారు వీటి గురించి. బట్ ఈరోజు పిల్లలకి ఇన్వెస్ట్మెంట్ అంటే ది బెస్ట్ అనిపించింది నాకు ఈ ప్రాజెక్టు. మీరేం చెప్తారు? చాలామంది తల్లిదండ్రులు వాళ్ళు ఖర్చు పెట్టుకోకపోయినా పిల్లల భవిష్యత్తు కోసము ఎంతో కొంత ధనాన్ని సేవ్ చేస్తున్నారు. వీటిలో ఇన్సూరెన్స్లు అంటారు, మ్యూచువల్ ఫండ్స్ అంటారు, ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటారు. దాంట్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ఉంటుందండి. కాబట్టి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి, మీరు అన్నట్లు భయం ఉంటుంది చాలామందికి. మా కంపెనీ బికాజ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1969 అండ్ ఇండియాలో టాప్ 8th పొజిషన్లో ఉన్నాము. ఈ ప్రాజెక్ట్ కూడా రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్ కాబట్టి
ఆ రిస్క్ అనే ఫ్యాక్టర్ని మేము తీస్తున్నాము. ఎవ్వరు భయపడాల్సిన పనిలా. ఇదొక మీరు పెట్టుబడి పెడితే మీ పిల్లల కోసము ప్రతి రూపాయి బంగారమై మీకు తిరిగి వస్తుంది. అంటే వాళ్లకు బంగారమైన భవిష్యత్తులో ఆస్తిగా మిగులుతుంది. కాబట్టి హ్యాపీగా తల్లిదండ్రులు ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. నిజంగా మంచి క్వాలిటీతో విత్ ఎమ్యూనిటీస్ చాలా తక్కువ ప్రైస్ పెట్టి మంచి ఇల్లు అందిస్తున్నారు సార్ అందరికి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంపెనీకి అనంతరాజ్ ఆశ్రయ్ 2కి థ్యాంక్స్ అండ్ హ్యాట్సప్. ఇండియాలో టాప్ 8 కంపెనీ అయ్యి కూడా కమర్షియల్గా కాదు, సో సామాన్యుడికి కూడా ఇల్లు అందించాలని ఒక కాన్సెప్ట్తో మీరు రావటం నిజంగా గ్రేట్ సార్. మీ టార్గెట్ కూడా మీ కంపెనీది 1,00,000 ఇల్లులు కట్టాలని, అందరికి అందుబాటులో ఇల్లు అందించాలనేది మీ కాన్సెప్ట్ అని నేను విన్నాను. దట్స్ టూ గ్రేట్ సార్. అండ్ డెఫినెట్గా తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇల్లు ఉండాలి, నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని అనుకునే ఎంతోమంది, అంటే అమ్మ నాన్న కన్నా కూడా పిల్లలు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు వెంకటేశ్వర స్వామిని. తిరుపతి వెళ్ళాలి అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంట్లో ఉన్న పిల్లలు కానీ, లేకపోతే చిన్న పెద్ద లేకుండా అందరం కూడా. తిరుపతి అంటే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది వాళ్ళకి. అలాంటి పుణ్యక్షేత్రంలో హ్యాపీగా వెళ్ళిన 2-3 డేస్ ఉండటానికి ఫ్యామిలీ అంతా మంచి స్క్వేర్ ఫీట్ రేంజ్లో తక్కువ బడ్జెట్లో. సో అనంతరాజ్ ఆశ్రయ్ 2 వాళ్ళు ఎయిర్పోర్ట్ పక్కనే 2 minutes మీరు ఫ్లైట్ దిగేసి ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు నడుచుకుంటా, కారు కూడా అక్కర్లేదు. సో మన కారు ఒక్కటే హ్యాపీగా చిన్న కారు ఒకటి పెట్టేసుకున్నా కానీ కార్ పార్కింగ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా 2 days ఉండే వాళ్ళకైతే మంచి లొకేషన్లో మంచి ఫ్లాట్ అందిస్తున్నారు. అండ్ చాలా చాలా గ్రేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నేను కూడా డెఫినెట్గా విజిట్ చేస్తాను, సైట్ విజిట్ చేస్తాను. నాకు ఇంకా అక్కర్లేదు సైట్ విజిట్, ఆ రేట్ అంటే ఏదో మంచిదే ఇస్తున్నారు అన్న ఫీలింగ్ డెఫినెట్గా లేదండి. మీరు తప్పకుండా సైట్ విజిట్ చేయాలి, చూసి అప్పుడు ఆ క్వాలిటీ గురించి కూడా మీరే ఆశ్చర్యపోయి తప్పకుండా తీసుకుంటారు. సో వాట్ యు వాంట్ టు సే ఫర్ ద డివోటీస్? వెంకటాద్రి సంస్థానే బ్రహ్మాండే నాస్తికించిన, అంటే ఆ దేవదేవుడి సాక్షాత్తు ఎంచుకున్న ప్రదేశం అండి తిరుపతి. ప్రపంచంలోకే కాదు విశ్వంలోకెల్లా చాలా గొప్ప ప్రదేశము. సో అటువంటి ప్రదేశంలో ఇటువంటి ప్రాజెక్టు రావడము, ఇంతమందికి దేవదేవుని భక్తులకు కోరికలు తీరుస్తున్నందుకు మేమెంతో ఆ స్వామికి రుణపడి ఉన్నాము. ఈ చక్కటి అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకొని ఒక బంగారం లాంటి అవకాశాన్ని వాళ్ళకి మేము ఇస్తున్నాము. లేదు మేము కాదు, ఆ దేవదేవుడు ఇస్తున్నాడు. సో మీరందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ శివప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఇలా మీట్ అవ్వటం. అండ్ ప్రజల గురించి ఆలోచించే కంపెనీస్ చాలా తక్కువ ఉంటాయి సార్, దాంట్లో మీ కంపెనీ ఉండటం అలా ఉంది కాబట్టి టాప్ 8లో ఉంది ఇండియాలోనే మీ కంపెనీ. సో టాప్ 1కి రావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ రోషన్ గారు. జై గోవింద.